వెన్నెల అయితే వైష్ణవికి ఫోన్ చేసి 2 రోజుల్లో ధర ఆంటీకి నాన్నకి పెళ్ళంట అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న వైష్ణవి అయితే ఏంటి వాళ్ళిద్దరికి పెళ్ళా? ఈ పెళ్ళి ఎలాగైనా జరగకూడదు. మనిద్దరం మన అమ్మా నాన్నల్ని ఎలాగైనా కలపాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న వెన్నెల అయితే అవును మన ఇద్దరు అమ్మా నాన్న కలవాలి. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటే మనం కూడా సంతోషంగా ఉంటాం కదా! మనందరం కలిసి చాలా సంతోషంగా గడపాలి. ఎలాగైనా వాళ్ళిద్దరిని కలపాలి. ధర ఆంటీకి నాన్నకి ఎలాగైనా పెళ్ళి అవ్వకూడదు అని చెప్పేసి అయితే వెన్నెల అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న వైష్ణవి అయితే మన ఇద్దరం కలిసి ఎలాగోలా ఆ పెళ్ళి ఆపేద్దాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న విష్ణు అయితే పంచె కట్టుకొని కిందకు దిగుతూ ఉంటాడు. అది చూసిన విష్ణు వాళ్ళ బామ్మ అయితే ఏంటి అచ్చం శోభనం పెళ్లి కొడుకులా ఉన్న వై షయింగ్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి తనని అలా చూస్తూ గత జ్ఞాపకాలు అయితే గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విష్ణు అయితే తను దిగుతూ ఉంటాడు. అది చూసిన వరలక్ష్మి అయితే ఏంటి ఇతను ఇలా రెడీ అయ్యారని చెప్పేసి అయితే అనుకుంటూ తన వైపు అయితే అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న విష్ణు మాత్రం వరలక్ష్మిని చూసుకుంటూ చాలా ప్రేమగా దిగుతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.